హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము హైదరాబాద్లో హౌసింగ్ బోర్డులో ఉన్న లులు మాల్కు వచ్చాము. ఇది క్రిస్మస్ రోజు మేము లులు మాల్ చూడడానికి వెళ్ళాము. మేము వెళ్ళిన టైము మార్నింగ్ 11 o'clock వెళ్ళాము. అప్పటికే చాలామంది జనాలు మాల్ చూడడానికి వచ్చేసారు. ఇదైతే ముందుగా మనకు ఎంట్రన్స్లో ఇది. ముందుగా మనము లులు మాల్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు సరుకులు, తర్వాత మీట్ సెక్షన్ ఇవన్నీ మనకు ఉంటాయి. మేము వెళ్ళింది క్రిస్మస్ రోజు కాబట్టి ఇలా క్రిస్మస్ డెకరేషన్ అంతా ఉంది మాల్ మొత్తం అంతా. దాని తర్వాత కాస్త ముందుకెళ్తే ఇలా స్టోర్ మొత్తం మనకు కొంచెం చూడండి, ఎంత రో వరకు ఇలా చాక్లెట్స్ కానీ ఇలా చాలా రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి స్టార్టింగ్ ఎంట్రన్స్లో. తర్వాత ఇలాగా ఒక్కొక్క రో మేము చూసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ పిల్లలకు సంబంధించి చాక్లెట్స్, స్నాక్స్ ఇలా అన్నీ ఉంటాయి. అన్ని రకాల బ్రాండ్స్ చాక్లెట్స్, మ్యాగీస్, పర్ఫ్యూమ్స్, సోప్స్ అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడేమో మసాలాస్ ఉన్నాయి, ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. రకరకాల డ్రై ఫ్రూట్స్, కొన్ని అయితే మనం చూడనివి కూడా ఉన్నాయి, కొత్తగా అనిపించాయి డ్రై ఫ్రూట్స్. తర్వాత మనకి రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు చాక్లెట్స్ దుబాయ్లో తయారైనవి. తర్వాత ఇక్కడ మసాలాస్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి. మనము ఏవి చూసినా కూడా క్వాంటిటీ అనేది చాలా ఎక్కువలో ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి మసాలాస్ అవి ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. మేము ఒక 2-3 రకాల చాక్లెట్స్ తీసుకున్నాము. ఇక్కడేమో అరటికాయ చిప్స్, కాజు ఉన్నాయి. ఇక్కడ అన్ని ఆయిల్ సెక్షను. ఇక్కడేమో అంతా కూల్ డ్రింక్స్ ఉన్నాయి మనకి, అన్ని రకాల బ్రాండ్స్. ఇక్కడ వచ్చేసి బ్లాక్ వాటర్ అంట. ఇవి మనకి సెలబ్రిటీస్ అందుకు యూజ్ చేస్తారు కదా వాటర్ తాగడానికి, ఆ వాటర్ ఇవి. తర్వాత ఇక్కడేమో వైట్ కలర్లో ఉండేది మినరల్ వాటర్ అంట ఇవి. తర్వాత చిప్స్, రకరకాల ఫ్లేవర్తో అన్నీ ఉన్నాయి చిప్స్. తర్వాత ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్, సోప్స్, ఇక్కడ బాడీ వాష్, బాడీ లోషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇటు సైడు. ఇక్కడేమో షాంపూస్ ఉన్నాయి, ఇక్కడ లోషన్స్ ఉన్నాయి. మనము ఈ మాల్కి వచ్చినప్పుడు ఒక్క రోజులో ఈ మాల్ మొత్తం మనం చూడలేము. మేము వచ్చినప్పుడు మా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చూసుకోవడానికే మాకు 3-4 hours పట్టింది. ఇంకా పైన ఇంకా 2 floors ఏమో ఉన్నాయి, మేము అవి విజిట్ చేయలేకపోయాము. ఇక్కడ వచ్చేసి గాజు గ్లాసెస్ ఉన్నాయి. మా వాడు, నేను వీడియోస్ తీస్తుంటే మా వాడు నాకు అన్నీ వచ్చి ఇలా చూపిస్తున్నాడు, మమ్మీ ఇది బాగుంది, ఇది బాగుంది అనేసి. మా వాడు చూపించడమేమో కానీ ఎక్కడ పగలగొట్టేస్తాడేమో అని భయంగా ఉంది. ఇక్కడ మా పెద్ద అబ్బాయి చూడండి, వాడికి బోర్ కొడుతుంది, ఎలా ఆడుకుంటున్నాడు. ఇలా రకరకాలుగా గాజుతో చేసిన జగ్స్, గ్లాసెస్, మగ్స్ ఇలా రకరకాలవన్నీ ఉన్నాయి ఇటు సైడు. ఇవి మనం ఏమన్నా పికిల్స్ అలా తీసి పెట్టుకోవడానికి జార్స్. ఇక టీ ట్రేస్, బౌల్స్ ఇలా రకరకాల కలర్తో బాగున్నాయి. ఇక్కడేమో ప్లేట్స్ ఉన్నాయి, చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి. ఇక్కడ కలర్గా చాలా బాగా అనిపించాయి ఇవన్నీ. కొన్ని రేట్స్ ఎక్కువగానే ఉన్నాయి, కొన్ని రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. ఓకే, తక్కువ రేట్లో ఉన్నవి కొనచ్చు.
ఇలా రకరకాలుగా చాలా రకాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్సెస్, సర్వింగ్ బౌల్స్, హాట్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ టీ షర్ట్ ఉంది. ఇక్కడ డిన్నర్ సెట్స్ రకరకాల కలర్తో ఉన్నాయి, బాగా మంచిగా అనిపించాయి. ఇక్కడ కెటిల్స్ ఉన్నాయి, చాలా పెద్దవి కూడా ఉన్నాయి కెటిల్స్. వాటర్ బాటిల్స్ ఇవి ఇక్కడ నాన్ స్టిక్ ఉన్నాయి. ఇక్కడ డిన్నర్ సెట్స్ ఉన్నాయి. వాటర్ జగ్ సెట్స్, బిర్యానీ పాట్స్ లాగా ఉన్నాయి ఇవి పెద్దగా. ఇక్కడంతా వాటర్ బాటిల్ సెక్షన్. ఇక్కడేమో స్పూన్స్, స్పోక్స్, గరిటెలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి మనము డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ బాస్కెట్. మా వాడు చూపినానా అంటే ఇలా ఆడుకుంటున్నాడు. ఇవన్నీ టీ కప్స్. ఏ ఉన్నా మనకి చాలా ఎక్కువ క్వాంటిటీతో ఉన్నాయి, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ రైసెస్ ఉన్నాయి. ఇక్కడ చపాతీ ఉంది, ప్లమ్ కేక్స్. ఇప్పుడు మొత్తం బేకరీ ఐటమ్స్కి వచ్చేసాం మనము. ఫ్రోజన్ ఫుడ్ ఇక్కడంతా రకరకాల మీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్స్. ఇక్కడ వెజిటేబుల్ సెక్షన్కి వచ్చాము. ఇది సెకండ్ ఫ్లోర్. ఇదంతా రకరకాల ఆకుకూరలు, కూరగాయలు కూడా మనకి ఎక్కువ క్వాంటిటీతో ఉన్నాయి. ఒక ఐటమ్ వచ్చేసి 2-3 రకాలుగా ఉన్నాయి. యాపిల్స్ కానీ, ఫ్రూట్స్ అయితే యాపిల్స్ అవి 2-3 రకాలు ఉన్నాయి. జామకాయలు మా అబ్బాయి చూపినానంటే ఇలా ఆడుతూ ఉన్నాడు. చాలా పెద్దగా ఉన్నాయి జామకాయలు కూడా. పియర్స్, అవకాడో, బనానాస్ ఇక్కడ ఉన్నాయి. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉందో. బనానా వచ్చేసి చాలా బిగ్ సైజ్ ఉంది. తర్వాత ఈ రెడ్ కలర్ బనానా, మా చిన్నోడైతే కాసేపు ఎంజాయ్ చేస్తున్నాడు, కాసేపు మమ్మల్ని సతాయిస్తున్నాడు. మమ్మీ ఇంకా ఎంతసేపు అని. ఆడికి 4 hours అయిపోయింది మాకు ఈ మాల్ అంతా చూసేసరికి. ఇక్కడ వచ్చేసి ఖర్జూరము. ఈ ఖర్జూరాలన్నీ కూడా దుబాయ్ సైడ్ పండించినవే. అటు సైడు చాలా రకాలు ఉన్నాయి ఖర్జూరాలు. ఇది వచ్చేసి బిగ్ లెమన్. ఇక్కడ మనకు పచ్చిమిర్చి ఉన్నాయి. ఒక 4-5 రకాల పచ్చిమిర్చి ఉన్నాయి. క్యాప్సికమ్ కూడా 4 కలర్స్ ఉన్నాయి. వంకాయలు కూడా ఒక 5 రకాలు 6 రకాలు ఉన్నట్టున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఫ్లేవర్స్ జామ్స్ ఉన్నాయి. ఇక్కడేమో పికిల్స్, చికెన్ పికిల్, టమాటో పికిల్, ఇలా మ్యాంగో పికిల్స్, ఫిష్ పికిల్, ఇలా రకరకాల పికిల్స్ ఉన్నాయి. ఇక్కడేమో మసాలా కలిపి పెట్టిన పన్నీర్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి చీజ్ ఉంది.
అక్కడ ఫుడ్ ఐటమ్స్ సేల్ చేస్తున్నారు. షవర్మా, చికెన్, కర్రీ, బిర్యానీ ఇవన్నీ. మనం ఇవి ఎంత కావాలో ఇక్కడ తీసేసుకొని మనం బిల్లింగ్ కౌంటర్లో బిల్లింగ్ చేయించుకొని బయట తినాలి. తర్వాత ఇవి స్వీట్స్, ఇదంతా హల్వా. హల్వాలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, కలర్స్, ఫ్లేవర్స్. KFC ఫ్రైడ్ చికెన్ ఉంది. తర్వాత ఇంకా స్వీట్స్లో చాలా రకాలు, రోజ్ బాల్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ లడ్డు, రోజ్ లడ్డు. స్వీట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి. కొన్ని వెరైటీ కూడా ఉన్నాయి స్వీట్స్. ఇక్కడ కూడా స్వీట్స్ సెక్షనే ఒక 3-4 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి కప్ కేక్స్ ఉన్నాయి. క్రిస్మస్ రోజు కాబట్టి క్రిస్మస్ థీమ్ కేక్స్ ఉన్నాయి. పేస్ట్రీస్ ఉన్నాయి, రకరకాల బ్రెడ్స్ ఉన్నాయి. ఇక్కడ బాగా గమనించండి, పైనుంచి అక్కడి నుంచి చపాతీలో మరి సంథింగ్ ఏవో ఇవి పైనుంచి ఇలా వస్తున్నాయి కుక్ అయ్యి. ఈ బిస్కెట్స్, రకరకాల బిస్కెట్స్ ఉన్నాయి, కుకీస్ అవి. డోనట్స్, ప్లమ్ కేక్స్. ఇక్కడ వచ్చేసరికి మీట్, పచ్చి మీట్ ఉంది, కొన్ని మసాలా కలిపి ఉంది, చికెన్, మటన్ ఇలాంటివి, లెగ్ పీసెస్. ఇవి మనం ఇంటికి తీసుకెళ్ళి కుక్ చేసుకొని తినేయడమే ఇవి. మటన్ బాల్స్, మటన్ చీకులు, మటన్ లెగ్స్, చికెన్ లెగ్స్. ఇక్కడ చూడండి ఎలా డెకరేషన్ చేశారు మీట్తో. ఇక్కడ ఇవన్నీ మసాలాలు కలిపి పెట్టిన చికెన్, ఫిష్, మటన్ ఉన్నాయి. ఇవి కూడా పాయకాళ్ళు, మొత్తం గోట్ ఉంది చూడండి ఇక్కడ, గోట్ లెగ్స్, మేక కాళ్ళు అవన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద పీసెస్తో. సపరేట్గా పార్ట్స్ లెక్కన తీసి కూడా పెట్టారు అంతా. ఇక్కడేమో కాళ్ళు పాయ చేసుకోవడానికి విడిగా ఉన్నాయి. ఫిషెస్ ఇవంతా మసాలా పట్టించి పెట్టారు. ఫిష్లు ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఫిషెస్లో పచ్చివి, ఫిష్లు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. చాలా పెద్ద ఫిష్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫిష్ 10 kgs 15 kgs ఎక్కువగా ఉన్నాయి కూడా ఉన్నాయి ఇక్కడ ఫిష్లు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫిష్ ఇది. క్రాబ్స్, టైగర్ ప్రాన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఫిష్ పికిల్స్ ఉన్నాయి. ఇక్కడేమో డ్రై ఫిష్, ఎండు చేపలు ఉన్నాయి. ఇక్కడ రకరకాల ఎండు చేపలు ఉన్నాయి, చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.